హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి చాలా నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. అంటే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అవి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి. అదే దానికి సంబంధించి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న దాన్ని ప్రింట్ తీసుకొని దాన్ని మనం ఏవైతే అందులో ప్రూఫ్స్ సబ్మిట్ చేసామో అవే డాక్యుమెంట్స్ని మనం ఆఫ్లైన్లో కూడా పంపించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అప్లై చేసుకునే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా మీరు నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేనంతా మీకు ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవి చెప్తాను. మీరు ఇంకొకసారి చదువుకొని అప్లై చేసుకోండి. అంతేకాకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దాన్ని చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. గైస్, ఇప్పుడు మనం నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఎలాంటి క్వాలిఫికేషన్తో ఏ పోస్టులు ఉన్నాయని ఇప్పుడు మనం క్లియర్ అండ్ కట్గా తెలుసుకుందాం. గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ 24 లాస్ట్ డేటు. సో 12వ తారీఖు నుండి అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకు టోటల్లీ ఎగ్జామ్ కానీ పోస్టింగ్ కానీ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటాయి. మీరు ఎక్కడికి బయట రాష్ట్రాలకి అంటే మన తెలుగు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అవకాశం అనేది ఉండడం జరిగింది. సో అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. సో టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కొన్ని విభాగాలు ఉన్నాయి. ఏంటంటే లైఫ్ సైన్స్ అని, సోషల్ ఆంథ్రోపాలజీ అని, క్రియేటివ్ రైటర్, కంటెంట్ డెవలపర్ అని, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. సో వీటితో పాటు డిగ్రీ ఉండాలి. ప్రతి దాంట్లో సంబంధించిన వాటిలో డిగ్రీ ఉండాలి. దాంతోపాటు మినిమం నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఇవంతా చెప్తే లాగ్ అయిపోద్ది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్లో మళ్ళీ కమ్యూనికేషనిస్ట్, అంతేకాకుండా ఫుడ్ న్యూట్రిషన్ డైటిస్ట్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. సో వీటిలన్నిటికీ కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ 3 years బ్యాచిలర్, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఎంఎస్సీ ఇన్ ఫుడ్ న్యూట్రిషన్ చేసి ఉండాలి కొన్నిటికి. ఇలా వర్క్ ఎక్స్పీరియన్స్ కొన్నిటికి, అలా అన్నింటికి కొన్ని విభాగాల్లో అడగడం జరిగింది. సో వాటికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, టెక్నీషియన్ సంబంధించి పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ పోస్టుల్లో మనకు ల్యాబొరేటరీ, ఫోటోగ్రఫీ అండ్ సివిల్ అండ్ అందుకంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఇంటర్మీడియట్ ఉండాలని అడుగుతున్నాడు, లేదా డిప్లొమా ఉండాలి. సో డిప్లొమా ఉండాలి లేదా ఇంటర్ ఉండాలి. సో ఇంటర్ ఉన్నా సరే ఇందులో కూడా 55% మార్క్స్ ఉండాలి. 3 years డిప్లొమా ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలని చెప్తున్నాడు. అండ్ అదేకాకుండా నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్పై కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇలా అన్ని విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఎస్సీ, ఎస్టీ అండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ఫీమేల్స్కి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు. మిగతా వాళ్ళు 300 డిమాండ్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా చేయాలి, ఏ అడ్రస్ పంపాలో కూడా అక్కడ క్లియర్ అండ్ కట్గా ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చేయండి. అండ్ అంతేకాకుండా అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. 24 లోపు మీరు అప్లై చేసుకోండి. అండ్ అంతేకాకుండా దీనికి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఈ రెండింటి ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. ఇంతగా వీడియో అండ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.